పత్రిక 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు నేను చదువుతాను. జాగ్రత్తగా మీ బైబిల్స్లో గమనించండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. చదవబడిన ఈ లేఖనాన్ని దేవుడు మన వినికిడిలో దీవించినట్లు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రములు. ఇప్పటి వరకు మేము జరిగించిన కార్యక్రమాలు, ఆరాధన మీ దృష్టికి అంగీకారంగా ఉన్నాయని నమ్ముతూ ఇంకనూ మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో, ఆరాధించడంలో లోతైన అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి. మీ వాక్యాన్ని చదువుకున్నాం, మా వినికిడిలో దీవించి మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయమని ఆశతో, ఆకలితో మీ సన్నిధిలో కూర్చున్న వారికి దీవెన, ఆశీర్వాదం అనుగ్రహించమని ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం కుటుంబ సంబంధాల గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. పోయిన వారం భార్యాభర్తల సంబంధం గురించి నేను మీ ముందు పెట్టాను. ఈరోజు పిల్లలు తల్లిదండ్రుల సంబంధాన్ని గురించి చెప్పాలని కోరుతున్నాను. ప్రభు చిత్తమైతే తరువాతి ధ్యానములో తల్లిదండ్రులు పిల్లల సంబంధం గురించి చెప్పాలని కోరుతున్నాను. ఈరోజు నేను చెప్తున్న ఈ అంశానికి పేరు పగుళ్ళిస్తున్న పిల్లలు తల్లిదండ్రుల సంబంధాలు. పగిలిపోతున్న పిల్లలు తల్లిదండ్రుల సంబంధాలు, అది జ్ఞాపకం ఉంచుకుందాం. ఈ అంశాన్ని నేను మీ ముందు పెట్టబోయే ముందు, ఇందాక మనం పాట పాడుకున్నట్లు కుటుంబం అనేది సంబంధాలతో ముడిపడింది. పెళ్ళి అనేది 100 ఏళ్ల పంట అని అంటారు. సరే, పంటగా ఉందో, మంటగా ఉందో, పెంటగా ఉందో పెళ్ళైన వాళ్ళని అడిగితే తెలుస్తుంది. 100 ఏళ్ళు అంటారు కానీ 100 ఏళ్ళు ఎవరు ఉండరు, ఈ లోపల అయిపోతుంది. తర్వాత భార్యాభర్తల సంబంధం 100 ఏళ్ళు అని వాళ్ళు పూర్వీకులు అన్నారు, కానీ అప్పుడు దాకా ఉండరు. ఈ లోపలే ఎవరో ఒకళ్ళు వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు చేయకపోయినా మరణమో మరేదో వేరు చేస్తూ ఉంటుంది, అది మనం ఎరుగుదాం. ఇది కాక మరొక రకమైన సంబంధం ఉంది. అదేంటంటే పిల్లలు తల్లిదండ్రుల సంబంధం. జాగ్రత్తగా వినండి. భార్యాభర్తల సంబంధం ఆ 100 ఏళ్ల పంటలో 50 ఏళ్ళే ఉంటుంది. అంటే పెళ్ళయ్యేటప్పటికి 25 ఏళ్ళు 24 ఏళ్ళు వస్తాయి అనుకుందాం. బతికేది మోషే చెప్పినట్టు 70కి పైన 80 లోపు, కానీ అప్పటిదాకా ఎవరు ఉండట్లేదులేండి. సుమారు సగటున 75 వేసుకుంటే 25 నుంచి 75 లోపు 50 ఏళ్ళు మాత్రమే భార్యాభర్తల సంబంధం. ఓన్లీ 50 ఇయర్స్. ఎంతమంది లాంగ్ లైఫ్ అని చెప్పినా, శుభాకాంక్షలు చెప్పినా వాళ్ళ సంబంధం 50 ఏళ్ళు. 50 ఏళ్ళ తర్వాత ఎటువంటి అయితే వెళ్ళిపోతారు, ఎవరి దారి వాళ్ళది అయిపోతాయి. ఈ లోపల అయిపోయినా ఆశ్చర్యం లేదు. పిల్లలు తల్లిదండ్రుల సంబంధం కూడా ఇంచుమించు అలాంటిదే. 25 ఏళ్ళు అప్పుడు పిల్లలు పుడతారు. ఆ పిల్లలు ప్రారంభంలో అమ్మ నానే ప్రపంచంగా పుడతారు. ఆస్కార్ వైల్డ్ అనే ఒక తత్వవేత్త ఒక చమత్కారపు స్టేట్మెంట్ చెప్పాడు. పిల్లలు చిన్నవారిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులను ప్రేమిస్తారు, పెరిగే కొద్దీ వాళ్ళని విమర్శిస్తారు, అవసరమైతే క్షమిస్తారు. వాళ్ళు తల్లిదండ్రులు అయ్యాక మా అమ్మ నాన్న కరెక్టే అనుకుంటారు. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత
పిల్లలు కలుసుకోవడానికి సంవత్సర కూటాలు పెట్టుకుంటారు. ఇది మళ్ళీ చెప్తాను. పిల్లలు చిన్నవారిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ప్రేమిస్తారు, పెరిగే కొద్దీ విమర్శిస్తారు, వీలైతే తప్పని పరిస్థితుల్లో క్షమిస్తారు. వాళ్ళు తల్లిదండ్రులు అయ్యాక అప్పుడు అనుకుంటారు, మా అమ్మ నాన్న ఆ రోజున చెప్పింది కరెక్టే అని. కానీ అప్పుడు దాకా ఎక్కదు, అర్థం కాదు. తర్వాత వాళ్ళు చచ్చిపోయిన తర్వాత సంవత్సరీకం చేసి చేతులు కడుక్కుంటారు. ఇది మానవ బంధాలు. అందుకనే పిల్లల్ని ఎంతవరకు ప్రేమించాలో అంతవరకే ప్రేమించండి. ఓకే, దేవుని కంటే ఎక్కువ పిల్లలు కాదు. రిమెంబర్, అల్టిమేట్గా మిగిలేది దేవునితో సంబంధమే. కానీ ఆ బాధ్యతాయుతమైన ఈ సంబంధం 50 ఏళ్ళు పిల్లలకు కూడా నేను ఈ మాట చెప్తున్నాను. మహా అయితే మీ తల్లి తండ్రి మీ కళ్ళ ముందు ఉండేది 50 ఏళ్ళు. వారిని సన్మానించండి, వారిని గౌరవించండి, వారికి విధేయత చూపండి. ఈ 50 ఏళ్లలో వారిని బాధ పెట్టకండి. ఎందుకంటే తర్వాత మీరు తల్లిదండ్రులు అవుతారు. అప్పుడు అర్థమవుతుంది, ఖాళీ కుర్చీ, ఖాళీ ఏర్పడిన స్థానం మీ ఇంట్లో మిమ్మల్ని నొప్పిస్తూనే ఉంటుంది, బాధ పెడుతూనే ఉంటుంది. అప్పుడు అనుకుంటారన్నమాట, అరే మా నాన్నతో నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది, మా అమ్మతో నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని అప్పుడు అనుకుంటారు. కానీ వాళ్ళు ఉండరు. అందుకే ఒక ఆయన అన్నాడు, మనిషి చనిపోయాక చూపించే గౌరవం, మనసు పగిలిపోయిన తర్వాత కోరే క్షమాపణ, ఈ రెండిటికి విలువ ఉండదు. మనిషి చచ్చిపోయాక చూపించే గౌరవానికి, మనస్సు పగిలిపోయిన తర్వాత అడిగే క్షమాపణకు విలువ ఉండదు. అర్థమవుతుందా? చచ్చిపోయాక కాదు గౌరవం చూపాల్సింది, బతికొండగానే. చచ్చిపోయాక అప్పుడు పెట్టె మీద పడి దాని మీద పడి ఆడవటం కాదు. బతికున్నప్పుడు నీ అమ్మని నీ నాన్నను ఏడిపించలేదు, దుఃఖపరచలేదు అని నువ్వు ధైర్యంగా చెప్పగలిగితే నీ జీవితం సార్థకమైనట్టే. అలా లేకపోతే నువ్వు ఏడిచేది అంత దొంగ ఏడుపులు, వగలమారి ఏడుపులు, చచ్చిపోయిన తర్వాత ఏడిచే ఏడుపులు. అర్థమైందా? నువ్వు నిజంగా ఒక అర్థవంతమైన కొడుకుగా, కుమారుడిగా నువ్వు బతికితే వాళ్ళు చనిపోయాక నువ్వు ఏడవక్కర్లా, సంతృప్తిగా ఉండొచ్చు. అది ఇది ప్రతి కుమారుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈరోజు కుమారుల గురించి నేను ఈ మాటలు చెబుతున్నాను, పిల్లల గురించి, కుమార్తెల గురించి కూడా. ఈ పిల్లలను కొన్ని రకాలుగా విభజించవచ్చు. ఆ మొదటి రకం ఏంటంటే, కొంతమంది చాటింగ్ చిల్డ్రన్ అంటారు. చిల్డ్రన్ కొంతమంది ఎవరు వాళ్ళు? చాటింగ్ అంటే వాళ్ళ బతుకంతా చాటింగ్ మీదే ఉంటారు. రెండవ రకం ఉంటారు, వాళ్ళు చీటింగ్ చిల్డ్రన్. వాళ్ళ పని ఏంటి? చీటింగ్ అన్నమాట, అంటే మోసం చేయటం. తల్లిదండ్రుల ముందు చదువుకున్నట్టే చదువుతారు, మార్కులు రావు. అమ్మా నాన్న చూసినప్పుడు పుస్తకం చేతిలోనే ఉంటుంది, మనసు అక్కడ ఉండదు. ఫోన్తో ఆడుతుంటారు, అమ్మా నాన్న దగ్గరికి వస్తే అందులో లెసన్ ఉంటుంది, దూరం వెళ్తే జబర్దస్త్ ఉంటుంది. చీటింగ్ చిల్డ్రన్. ఇది చిన్న వయసు నుంచి అలవాటు అవుతుంది, పెద్ద అయిన తర్వాత. ఒకసారి హైదరాబాద్ వెళ్తే పండుకొని వెళ్ళే బళ్ళ మీద, ఇప్పుడు బళ్ళన్నీ ఇదివరకు ట్రైన్లోనే ఉండేవి స్లీపర్ కోచ్లు, ఇప్పుడు బళ్ళు కూడా స్లీపర్ కోచ్లాగా అయిపోయినాయి. బళ్ళ మీద కూడా పండుకొని వెళ్తున్నారు. ఆ పండుకొని వెళ్ళేవాడి మీద వెనకాల కూర్చున్నవాడు ఇంకా పండుకుంటాడు. ముందోడు తోలేవాడు బండి మీద పండుకుంటే వెనకాల ఉన్నవాడు ఆ మనిషి మీద పండుకుంటాడు. వాళ్ళు వెళ్తా ఒక చోట ఆగారు, డ్రింక్ తాగుతా ఆగితే నేను డ్రింక్ తాగుదామని ఆగితే అమ్మ ఫోన్ చేస్తుంది అన్నమాట కూతురికి. ఎక్కడున్నావమ్మా అంటే, మమ్మీ చాలా సీరియస్ స్టడీలో ఉన్నానంటుంది బండి మీద కూర్చొని. తల్లి ఏమనుకుంటుంది? ఏమండి చదువుకు తల్లితో ఏం చెప్తుంది? సీరియస్ స్టడీలో ఉన్నానంటుంది. కానీ ఎవడో బండి మీద
ఎవరికి అడ్డం కాకుండా ముఖానికి ఒక గుడ్డ కట్టుకొని ఉండి మాట్లాడుతుంది. రక్తం సలసల మరిగిపోయింది నాకు. తల్లి తండ్రి అక్కడి నుంచి డబ్బులు ఏం చెబుతుంది? తల్లితో సీరియస్ స్టడీలో ఉన్నాను. ఏమంటారు వీళ్ళని? చీటింగ్ చిల్డ్రన్. చీటింగ్. ఎంతమంది ఉన్నారో ఇక్కడ అలాంటి వాళ్ళు? మొదటి రకం చాటింగ్, రెండవ రకం చీటింగ్, మూడవ రకం థర్డ్ స్టేజ్. ఈ చీటింగ్ అలవాటయ్యాక చిల్లింగ్ చిల్డ్రన్ అవుతారు. చిల్లింగ్ అంటే ఏంటో తెలుసా? వణికించటం. ఏంటి నా మీద రోబు చేస్తున్నావా? చిల్లింగ్ అన్నమాట. తల్లిదండ్రులను వణికించే రకం వీళ్ళు. నాలుగవ రకం చిల్లింగ్తో ఆగరేక. వీళ్ళకి అప్పటికే ఉద్యోగాలు వస్తాయి. వెళ్ళో, బయటికి వెళ్ళో, నువ్వు ఇక్కడ ఉంటాకి వీల్లేదు. చేజింగ్ చిల్డ్రన్. చేజింగ్ అంటే తోలేయటం, తరిమేయటం. అర్థమైందా? ఎంతమంది చెప్పాను? 4. చెప్పండి. మొదటిది చాటింగ్, 2 చీటింగ్, 3వది చిల్లింగ్, 4వది చేజింగ్, 5వది తోలేసిన తర్వాత కూడా ఆగదు. ఇంకా వాళ్ళ గుండెలు ఎలాగ ముక్కలు కోసుకొని ముక్కలయ్యేలాగా కోసి పడేస్తారు. వాళ్ళని చాపింగ్ చిల్డ్రన్ అంటారు. చాపింగ్, CHOPPING, చాపింగ్ చిల్డ్రన్. అప్పుడు తల్లిదండ్రులు వాళ్ళని చూసి అనుకుంటారు, దీస్ ఆర్ కెవోటిక్ చిల్డ్రన్ అనుకుంటారు. CHAO, అయోమయం. ఏం చేయాలో తల్లిదండ్రులకు అర్థం కాదు. ఇది పిల్లల జీవితంలో స్టేజ్లు అన్నమాట. ఇదొక రకం. వీళ్ళందరినీ ఒక కాట కట్టేస్తే చాఫ్ లైక్ చిల్డ్రన్ అన్నమాట వీళ్ళు. చాఫ్ అంటే చెత్త రకం అన్నమాట వీళ్ళు. చెత్త రకం పిల్లలు ఇలా ఉంటారు. రెండవ రకం చోజన్ చిల్డ్రన్. ఏర్పరచబడిన పిల్లలు. వాళ్ళు ఎలా ఉంటారంటే దే ఆర్ ఆల్వేస్ చియర్ఫుల్ చిల్డ్రన్. సంతోషకరమైన తల్లులుగా, సంతోషకరమైన పిల్లలుగా ఉంటారు. వాళ్ళు సంతోషంగా ఉంటారు, తల్లిదండ్రులను సంతోషపెడతారు. చీటింగ్ చిల్డ్రన్, చోపింగ్ చిల్డ్రన్. ఇక్కడ ఒక పిక్చర్ వేస్తారు చూడండి. పిక్చర్ ఇది మీరు గతంలో వార్తాపత్రికలో చూసుంటారు. ఒక్కసారి లైట్ ఆఫ్ చేయండి క్లారిటీ కొరకు. ఈ ఫోన్లో గేమ్కి అలవాటైన వాడి ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందని అమ్మ ఫోన్ అడిగాడు. అమ్మ ఫోన్ ఇవ్వలేదని పండుకున్నామని కత్తి తీసుకొని అట్లా కోసేశాడు. చాపింగ్ చిల్డ్రన్, ముక్కలుగా కోసే పిల్లలు ఇల్లు అన్నమాట ఈ బ్యాచ్. జాగ్రత్త. పిల్లలతో ఒక మాట చెప్తున్నాను. మీరు మీ తల్లిదండ్రుల మీద ఇటువంటి ఈ గేమ్కి అలవాటయ్యారంటే మీ తల్లిదండ్రుల పట్ల ఖచ్చితంగా ఏదో ఒక స్టేజ్లో ఉండుంటారు. వాళ్ళని చీట్ చేసేవాళ్ళైనా అయి ఉంటారు, వాళ్ళని చాప్ చేసేవాళ్ళైనా అయి ఉంటారు, వాళ్ళని చిల్ చేసేవాళ్ళైనా అయి ఉంటారు, వాళ్ళని కేవోస్కి గురి చేసేవాళ్ళైనా అయి ఉంటారు. అయితే అంతేకాదు, చోజన్ చిల్డ్రన్ ఎలా ఉంటారో నెక్స్ట్ వీడియో. చిన్నప్పుడు మీరు చూడండి, మనకి ఏదైనా బాధ కలిగితే అమ్మ దగ్గర నాన్న దగ్గర ఏడ్చిన రోజులు ఉంటాయి. అమ్మకి బాధ కలిగితే నాన్న దగ్గర మన దగ్గర ఏడ్చిన రోజులు ఉంటాయి. కానీ భారతదేశంలో ఏదైనా తండ్రికి బాధ కలిగితే పిల్లల దగ్గర కానీ భార్య దగ్గర ఏడని చూశారు. యూ కాంట్ ఈవెన్ సీ దట్. ఈరోజు ఆత్మహత్యలు అంటే ఉరేసుకోవడం, ట్రైన్ కింద పడడం కాదు, గుండెపోట్లు కూడా ఒక రకమైన ఆత్మహత్యలు నేను కనిపెట్టాను. ఒక కొడుకు కూతురు
వాళ్ళకి టాపర్స్ అయ్యి సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి ఈరోజు నాకు బ్యాంక్ ఆఫర్ ఇంత వచ్చింది, నాకు ప్యాకేజ్ ఇంత వచ్చిందని చూపిస్తే అది కాదు నిజమైన గ్రేట్నెస్. రోజు మీ తండ్రి దగ్గర కూర్చోండి, నాన్న ఇప్పటిదాకా మీకు ఆనందం వస్తే ఎవరితో పంచుకున్నా నాకు తెలియదు, బాధ వస్తే ఎవరితో పంచుకున్నా తెలియదు. ఇప్పుడు నేను కొడుకుగా కూతురుగా నేను ఎదిగాను, ఈసారి మీకు ఏదైనా కష్టం కలిగితే నాతో పంచుకోండి అని ఒక్క కొడుకో కూతురు ఎప్పుడైతే భరోసా ఇస్తుందో ఖచ్చితంగా ఏ కుటుంబంలో గుండెపోట్లు రావని నేను చెప్తాను. అర్థమైంది కదా? ఇది లోకంలో చెప్పిన తీరు. రైట్? లైట్స్ ఆన్ చేయండి, ఆఫ్ చేసేయండి. ఈరోజు ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయంలో మనం చదివిన మాట చెప్పకముందు కుటుంబంలో సంబంధాలు ఉండవలసినట్లుగా ఉండటం లేదు. మరి తప్పెవరిది? బాధ్యత ఎవరిది? కుటుంబంలో ఉన్న అందరిది. ఒక ఇల్లు తగలబడుతుంటే బాధ్యత పెద్దలదా పిల్లలదా? అందరిది. 1972వ సంవత్సరంలో గిరిపురం, కస్తూర్బాపేట, బాడావపేట, ఉడ్డుపేట 4 పేటలు, నెహ్రూ నగర్ 5 పేటలు కలిపి తగలబడిపోతాయి అని, కాలిపోతాయని ముందుగా పుకారు వచ్చింది. నేను విన్న దాని ప్రకారం కరపత్రాలు కూడా వేసే అతికిచ్చారట వాల్ పోస్టర్లు. మా అమ్మ మధ్యాహ్నం పూట నిద్రపోతుంటే నేను వెళ్ళి అమ్మ పక్క నుంచి లేచి వెళ్ళి, నాకు తెలియదు, అది నాకు కూడా గుర్తులేదు, అమ్మ చెబుతుండగా విన్నాను, అమ్మ ఇల్లు కాలిపోతుందంట అని లేపితే పడుకో అందంట. అమ్మ పడుకుంది. నేను లేచి నెమ్మదిగా దిగి ఇంట్లో ఉన్న స్టూల్ పెడ తీసుకొని వెళ్ళి బయట పెట్టానంట. మెలకు వచ్చి చూసేటప్పుడు నేను పక్కన లేను. అదిగాక మళ్ళీ నాన్న వాచ్ ఉంటే అది కూడా తీసుకెళ్ళి బయట పెట్టానంట. అంటే నాకు చేతికి వచ్చేవి అవే కదా. అప్పుడు లేచి వచ్చి నన్ను కోప్పడి లోపల పండుకోబెట్టింది. కాసేపటికి తగలబడుతున్నాయో అన్న మాట వినపడి బయటకు వచ్చేటప్పటికి ఆ స్టూలు పీట, వాచి ఆ రెండే బయటకు వచ్చాయి. మొత్తం ఇల్లంతా తగలబడిపోయింది. ప్రియులారా, కొన్ని పర్యాయాలు పిల్లలు గుర్తిస్తారు కుటుంబం మీదకి వచ్చే ప్రమాదం. అలాంటి పిల్లలేనా మీరు? కొన్ని పర్యాయాలు తల్లిదండ్రులు గుర్తిస్తారు కుటుంబం మీదకి వచ్చే ప్రమాదం. అలాంటి తల్లిదండ్రులేనా మీరు? తల్లిదండ్రుల గురించి వచ్చే వారం నేను చెప్తాను. ఈరోజు పిల్లల గురించి చెప్తున్నాను. ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించండి. 1977వ సంవత్సరం నవంబర్ 19వ తారీఖు దివిసీమ ఆంధ్రప్రదేశ్ మీదకి తుఫాన్ వచ్చింది. ప్రత్యేకంగా దివిసీమ ప్రాంతం బాగా ఎఫెక్ట్ అయింది. ఆ తుఫాన్లో ఇక్కడ గాస్పెల్ హాల్ చర్చ్ రేకుల షెడ్ ఉండేది. ఆ రేకులు లేచి వెళ్ళి బిషప్ ఆజరయ స్కూల్లో పడ్డాయి. సిమెంట్ రేకులు లేచి అంత దూరం పడ్డాయి. అది ఇనప స్తంభాల మీద కట్టబడింది. ఐరన్ గడ్డర్ ఆ గాలి దెబ్బకి తాడు తిరిగినట్టు మెలికలు తిరిగింది. ఆ రేకుకున్న బోల్టులు బుల్లెట్లాగా లేచి వెళ్ళి పడుతుంటే ఎటోళ్ళు అటు ఫరారు దాక్కున్నారు. గిరిపురంలో ఒక ఇంట్లో తండ్రి, ఆయన లారీ డ్రైవర్, వాళ్ళకి 3 మగపిల్లలు. గాలి ఊపుతూ ఉంటే 4 దిక్కులు గుమ్మాలు పట్టుకొని వేలాడారు. ఎందుకంటే ఎత్తేస్తుంది ఆ గాలి, మామూలు గాలి కాదు. కథ చెప్పడం లేదు, వాస్తవం చెప్తున్నాను. ఎత్తేస్తుంటే అది పట్టుకొని వేలాడారు. మొత్తానికి ఇక ఆపలేం, అంత బలిష్ఠులైన మనుషులను కూడా ఈడ్చి కొట్టింది. అవి వదిలేసి వాళ్ళు కూడా వేరే డాబాలోకి వెళ్ళిపోయారు. గాలి అంత వీస్తే ఆపడం 4 వల్ల కాలేదు, ఇంటిని కాపాడుకోవడం. కుటుంబం మీదకి విపత్తు వచ్చినప్పుడు ఆ మనస్సు ఒక్క తల్లికో ఒక్క తండ్రికో ఉంటే సరిపోతుందా?
పిల్లలకు ఉండొద్దా? అందుకే బైబిల్ చెప్తుంది, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఈరోజు నేను దేవుని వాక్యంలో నుంచి చాలా సంగతులు నా ముందు ఉన్నాయి, కానీ నేను కొన్ని మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. మొదటి మాట, వై షుడ్ చిల్డ్రన్ ఒబే పేరెంట్స్? ఎందుకు పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి? ఇది మొదటి మాట చెప్తాను. వై షుడ్ చిల్డ్రన్ ఒబే దేర్ పేరెంట్స్? పిల్లలు ఎందుకు లోబడాలి తల్లిదండ్రులకి? నంబర్ 1, మొదటి మాట, ఇట్ ఈస్ గాడ్స్ కమాండ్. అది దేవుని యొక్క ఆజ్ఞ. ఆజ్ఞలన్నిటిలో 10 ఆజ్ఞలు ఉన్నట్లుగా మనం ఎరుగుదాం. మొదటి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి. తరువాత 6 ఆజ్ఞలు మానవులకు సంబంధించినవి. ఫస్ట్ 4 బిలాంగ్ టు గాడ్. నెక్స్ట్ 6 బిలాంగ్ టు మ్యాన్. దాంట్లో మొట్టమొదటిది తల్లిదండ్రులది, పేరెంట్స్ది. పాత నిబంధనలో చెప్పాడు. అదే మాట అపోస్తలుడైన పౌలు క్రొత్త నిబంధనలో ఎఫెసీ పత్రిక 6లో రాశాడు, కొలస్సే పత్రిక 3లో కూడా రాశాడు. కాబట్టి పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. ఇట్స్ గాడ్స్ కమాండ్. దాంట్లో మళ్ళీ 2 చెప్తాను. ఈ ఆజ్ఞలో మళ్ళీ 2 దాగున్నాయి. ఏంటా 2 అంటే, అందులో బ్లెస్సింగ్, దట్ ఈజ్ రిలేటెడ్ టు ఏ బ్లెస్సింగ్, ఆల్సో ఏ కర్స్. అది ఆ ఆజ్ఞతో ఆశీర్వాదం నిమిత్తమై ఉంది, శాపం కూడా నిమిత్తమై ఉంది. అంటే కలిసి ఉంది. ఆశీర్వాదం కలిసి ఉంది, శాపం కూడా కలిసి ఉంది. అలాంటి మాటలు సామెతల గ్రంథంలో ఎన్నో చూస్తాం మనం. తల్లినైనను తండ్రినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. ప్రియులారా, మరి ఇది మనం ఎరిగి ఉంటే తప్పకుండా లోబడతాం. ఇది మొదటిది. రెండవదిగా, ఇట్స్ గాడ్స్ కమాండ్, ఫస్ట్ది. రెండవది, ఇట్స్ లార్డ్స్ మోడల్. అది ప్రభు యొక్క మాదిరి. దేవుడే శరీరం ధరించుకొని భూలోకానికి వచ్చాడు. ఆయన ఎవరు? ఇంటర్నల్గా దేవుడు. పైకి కనబడటానికి ఎవరు? మానవుడు. లోపల దేవుడు, పైకి మానవుడు. లోపలంతా దేవ స్వభావం, పైకి మానవ స్వభావం. అందుకే సశరీరుడుగా ఆయన ప్రత్యక్షుడయ్యను అని తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో పౌలు తిమోతికి రాశాడు. సశరీరుడుగా అంటే శరీరము ధరించుకొని ప్రత్యక్షుడయ్యాడు. అంటే ఆయన పైకి ధరించుకుంది శరీరం, లోపల ఆయన ఎవరు? దేవుడు. శరీరాన్ని ధరించుకొని వచ్చిన దేవుడు ఆయన మాదిరి చూపాడు. ఎక్కడ? లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనానికి రండి. 51 చదవండి. వచ్చి వారికి లోబడి ఉండెను. ప్రియులారా, ఎంత సిన్సియర్గా లోబడి ఉన్నాడు. లోపల ఎవరు? దేవుడు. పైకెవరు? మానవుడు. ఆయన సీరియస్ డిస్కషన్లో ఉన్నాడు. ఎవరితో? పండితులతో. విచిత్రం ఏంటో తెలుసా? ఆయన జ్ఞానాన్ని ప్రదర్శిస్తే పండితులకి అర్థం కాలేదు, తల్లిదండ్రులకు కూడా అర్థం కాల. పండితులే తలపట్టుకున్నారు, బుర్ర తిరిగిపోయింది వాళ్ళకి. అలాంటి జ్ఞానం 12 ఏళ్ళప్పుడే ఆయనకి. అంటే ఎందుకు అంత జ్ఞానం? గాడ్ ఇన్సైడ్, దేవుడు లోపట. పైకి 12 ఏళ్ళ శిశువుగా కనపడుతున్నాడు అంతే. తల్లిదండ్రులకు ఎందుకు నువ్వు ఇలా చేశావు అని అడిగితే
మామూలుగా ఏమనొచ్చు, మీరు పెద్ద మోకాళ్ళారా. తెలివితేటలు కలిగిన ఏ కొడుకైనా ఏ కూతురైనా తల్లికి తండ్రికి అంటే ఎక్కువ చదువుకొని ఉంటే అసలు లెక్క చేస్తారా? పెద్దగా చెప్పండి. చిన్నప్పుడు అంటే మా అమ్మ మా నాన్న అని చెయ్యి పట్టుకొని మీదబడి వెంటబడి తిరుగుతారు. ఈ పిల్లల బంధం ఎలా ఉండదో చెప్తాను. 12 ఏళ్ల దాకా అమ్మ నానే సర్వం. 12 నుంచి 24 ఏళ్ల దాకా, 12వ యొక్కని చెప్తా, 12 నుంచి 24 ఏళ్ల దాకా అమ్మ నాన్న ఒక భాగం. మొదటి 12 ఏళ్ళు అమ్మ నాన్న సర్వం. 12 నుంచి 24 ఏళ్ళు అమ్మ నాన్న ఒక భాగం. 24 నుంచి 36 ఏళ్ళు అసలు అమ్మ నాన్న కంటికి కనేపడరు. ఎందుకంటే పెళ్ళి అవుతుంది, పిల్లలు పడతారు, వీళ్ళు పని ఏంటో, వీళ్ళ బిజీ ఏంటో అయిపోతుంది. ఇక ఆ తర్వాత 36 నుంచి 48 దాకా పిల్లలు సెటిల్ అయ్యే స్టేజ్లో ఉంటారు. ఒకవేళ ఫోన్ చేస్తే, ఏంటమ్మా పద్దాకు ఫోన్ చేసి ఇసుకిస్తావట, ఏ పని ఏమి లేదనుకుంటున్నావు మాకు, నువ్వు ఇద్దరిని పెంచడానికే అంత ఇదైపోతే నీకు లాంటి వాళ్ళని 4 పెంచారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు అట్లా ఇసుక్కోలేదే. ఇది 12వ యొక్కం. ఇది మానవ సంబంధాలు ఇలా ఉన్నాయి. ప్రియులారా, అందుకనే పిల్లలతో చెప్తున్నాడు, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. పాత నిబంధనలో ఎత్తిన మాట మరలా తిరిగి కొత్త నిబంధనలో నొక్కి చెబుతున్నాడు. ఇది ధర్మమే అని. వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో ఇది మొదటిది. అంటే అంతకుముందు ఆజ్ఞలకు ఒట్టి ఆజ్ఞలే ఉన్నాయి, కానీ వాగ్దానాలు లేవు. కానీ దీనికి ఏమన్నాయి? వాగ్దానం యాడ్ చేయబడింది. ఏ ప్రామిస్ ఈజ్ లింక్డ్ టు దట్ కమాండ్. కాబట్టి ప్రియులారా, అది లార్డ్స్ మోడల్, ప్రభు యొక్క మాదిరి. ఇంకో కారణం తెలుసా? యేసు ప్రభు వారు శిలువ మీద చనిపోయే సమయంలో పలికిన మొదటి మాట ఏంటి? ఎందుకు? ఆయన ఆ పని మీద వచ్చాడు కాబట్టి మొదట ఆ పని గురించి ప్రార్థన చేశాడు. రెండవ మాట ఏంటి? మాకు అది గుడ్ ఫ్రైడే రోజే గుర్తుంటుందండి అంటారా? రెండవ మాట ఏంటి? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఆయన నశించిన దాన్ని వెదక రక్షించడానికి వచ్చాడు కాబట్టి ఆయనతో మాట్లాడాడు. మూడవ మాట ఏంటి? అమ్మా, ఇదిగో నీ కుమారుడు. అంటే తల్లి గురించిన జాగ్రత్త. తండ్రి గురించి ఎందుకు చెప్పలేదంటే అప్పటికే యేసేపు చనిపోయాడు. తల్లి గురించి అందుకే చెప్పాడు. తల్లి గురించి వేరే వాళ్ళకి ఎందుకు చెప్పలా? అప్పటికి ఆయన తర్వాత పుట్టిన పిల్లలు ఉన్నారుగా, వాళ్ళకి ఎందుకు చెప్పలా? యోహాను సువార్త 7వ అధ్యాయం తర్వాత చూడండి. అప్పటికి వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు, అందుకు చెప్పలా. కాబట్టి విలువ తెలియనాడికి, బాధ్యత ఎరగని వాడికి ఆయన బాధ్యత అప్పగించల. యోహాను సువార్త 7లో ఉంటుంది ఆ మాట. నేను ఇప్పుడు అది మళ్ళా చూపించలేను, చదివించలేను. కాబట్టి దేవుని వాక్యంలో దేవుడే మనిషిగా దిగి వచ్చినప్పుడు బాల్యంలో తల్లిదండ్రులకు లోబడి బ్రతికితే, ఆయన ఈ లోకము నుంచి వెళ్ళిపోయే సమయంలో తల్లి అనాథగా మిగిలిపోకూడదని ఆమె కొరకు ఒక ఏర్పాటు చేసి చచ్చిపోతే, మరి ఆయన నమ్ముకున్న నీవు నీ తల్లికి నీ తండ్రికి నువ్వు చేసే ఏర్పాటు ఏంటి చెప్పు? దట్ ఈస్ లార్డ్స్ మోడల్. అది రెండవది. మూడవది చెప్తాను. దట్ ఈస్ ద స్పిరిచువల్ చిల్డ్రన్స్ లైఫ్ స్టైల్. ఆత్మ సంబంధమైన పిల్లల జీవన విధానం అది. ఎందుకు లోబడాలి అంటే అది మూడవ కారణం.
ఆత్మ సంబంధమైన పిల్లలు బైబిల్లో ఎవరైనా ఉంటే వాళ్ళ జీవిత విధానం అది. ఆదికాండంలో అబ్రహాముని మనం చూస్తాం, ఇస్సాకును మనం చూస్తాం. పొద్దుటే లేపాడు ఇస్సాకును. ఇస్సాకు వయసు ఎంత ఉంటుంది సుమారు చెప్పండి అప్పటికి? 12 నుంచి 18 సంవత్సరాల వయసులోపు, అంటే పీక్ యూత్ ఏజ్. అన్నం తింటంటే కంచం వణకాలి, అంటే అట్లా తింటారు ఆ ఏజ్లో వాళ్ళు. మంచం మీద పండుకుంటే ఒక్క పట్టాన లేవరు ఆ ఏజ్లో. బోర్లా పండుకున్నారన్నా, వెల్లికలా పడుకొని దుప్పటి నిండుగా గప్పిన చచ్చినా లేవరాళ్ళు. రే ఇస్సాకు అనగానే లేచాడు. సరే, అందరూ సీరియస్గా వింటున్నారు. ఆదికాండం 22వ అధ్యాయాన్ని మోడ్రన్ వయసులో మోడ్రన్ డేస్లో కన్వర్ట్ చేస్తే ఎట్లా ఉంటుందో చెప్తా. ఆదికాండం 22. అబ్రహామా అని పిలువగా అప్పుడు అబ్రహాము ఫోన్ చూసుకొని దేవా, నువ్వు నిన్ననే కదా నాతో మాట్లాడావు, ఇస్మాయేలు హాగర్ను పంపించానుగా, మళ్ళీ ఇంతలోకి పిలవాలా నన్ను? అది కాదు అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని. దేవా ఆపు, ఆల్రెడీ ఇస్మాయిల్ని పంపించేశాను, ఇప్పుడు మళ్ళీ ఇస్సాకు జోలికి వస్తున్నావు, వీలు కాదు. సరే అబ్రహామా, నువ్వు అట్లా అంటే నాకు ఇస్సాకు నేను ఎలా దీవిస్తాను? సరే నువ్వు చెప్పావు కాబట్టి బయలుదేరుతున్నాను. దేవా, ఇస్సాకు బయలుదేరతా, ఫోన్ చూసుకుంటా. తండ్రి, వాట్సాప్లో సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జర్ తెస్తున్నావా? అరే, ఛార్జర్ దేవుడే చూసుకుంటాడు రా పైకి వెళ్తే. ఇది ఆదికాండం 22 మోడర్న్ డేస్లోకి వస్తే. కానీ ఆ రోజు ఫోన్ లేదు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు కుటుంబాలు అట్లున్నాయి. దేవునితో గడపటానికి తండ్రులకి లేదు, పిల్లలకి లేదు, అసలు ఆ ధ్యాసే లేదు. ప్రొద్దుటే లేవమనగానే లేచాడు, కట్టెలేమో అనగానే నేనెందుకు మోయాలి, ఆ పనుడిని బిలో అనొచ్చా అనకూడదా? అందులో అల్లారు ముద్దుగా పెంచాడు. మామూలుగా లేటుగా పుట్టిన వాళ్ళ మీదే ఘాటుమైన ప్రేమ ఉంటుంది. అలాంటిది 100 సంవత్సరాలప్పుడు పుట్టితే ఆయన మీద కట్టెలు మోపమండి ఎంత ప్రేమ ఉండాలి. కట్టెలు మోపు ఎత్తుకోరా అనగానే ఎత్తుకున్నాడు. ఆత్మ సంబంధమైన పిల్లల మాదిరి అది. ఎందుకు లోబడాలంటే ఎన్ని రీజన్స్ ఉన్నాయో చూడండి. ఇట్స్ గాడ్స్ కమాండ్. 2, ఇట్స్ లార్డ్స్ ఎగ్జాంపుల్. ఇట్స్ స్పిరిచువల్ చిల్డ్రన్స్ మోడల్. యోసేపు, రారా, ఏంటి నాన్న పిలిచావు? అన్నయ్యలు పొలానికి వెళ్ళి గొర్రెలు కాస్తున్నారా, క్యారేజ్ ఇచ్చి రావాలరా అని అంటే, నాన్న నువ్వేదన్నా చెప్పుగా వాళ్ళ దగ్గరికి పంపొద్దు. ఏరా, వాళ్ళు నన్ను ఎగతాళి చేస్తున్నారు, నన్ను ఏడిపిస్తున్నారు, నేను వెళ్ళను అని అన్నాడా? చెప్పండి, అనలా. ఎందుకు? జోసెఫ్ వాజ్ ఎ స్పిరిచువల్ చైల్డ్. అతడు ఆత్మ సంబంధమైన కొడుకు, అందుకే ఎదురు చెప్పలా. దావీదు, ఇట్రారా. ఏంటి నాన్న, ఏంటి ఇంత అర్జెంటుగా పిలిచావు? నేను వైలన్ ప్రాక్టీస్ చేసుకుంటుంటే, సితారా ప్రాక్టీస్ చేసుకుంటుంటే అది వదిలేసి రావాలా అని అనలా. బిజీ షెడ్యూల్ అక్కడ. ఎవరికి? దావీదుకి. ఎలా చెప్పగలమంటే, మరి అంతకంటే ఖాళీ టైం ఎక్కడ దొరుకుద్ది ఆయనకి? ఆ టైంలోనే గొర్రెలు గాయాలి, ఎవరు వస్తున్నారో చూడాలి, వాయిద్యం నేర్చుకోవాలి, పాట రాయాలి, పాట పాడాలి, గాత్రం అక్కడే, ప్రాక్టీస్ అక్కడే, ఇవన్నీ అక్కడే. అయినా పిలవగానే వచ్చాడు. అన్నలకి క్యారేజ్ తీసుకెళ్ళరా అన్నాడు. సాకు చెప్పలా, వెళ్ళాడు. అక్కడికి వెళ్తే అన్నలు ఏమన్నారు? గర్విష్టోడా అన్నారు. అందుకేరా నేను రానని చెప్పింది అని అనలేదు. కానీ ఏమన్నాడు?
నేనేమన్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దట్ ఈస్ స్పిరిచువల్ చిల్డ్రన్స్ మోడల్. 5వ కారణం, 4 ఇట్స్ సోషల్ ఆబ్లిగేషన్. అది సామాజిక పరమైన బాధ్యత కూడా. అందుకే నేటి దినాల్లో కోర్టులు కూడా ఏం చేస్తున్నాయో తెలుసా? ఉద్యోగస్తులకి వాళ్ళ తల్లి తండ్రిని చూడకపోతే వాళ్ళకి పెన్షనో లేకపోతే వాళ్ళకి ఏదో శాలరీనో ఆపేస్తున్నాయని ఆమె సుప్రీంకోర్టు కేసు ఇచ్చింది, తీర్పు ఇచ్చింది. సోషల్ ఆబ్లిగేషన్ అది. తల్లిదండ్రులను చూడలేని ఆడికి జీతం ఎందుకు? సాంఘికపరమైన బాధ్యత. 4 రీజన్స్. ఇంకెన్ని రీజన్స్ కావాలి? 5వ రీజన్ కూడా చెప్తాను. అదేంటో తెలుసా? తల్లిదండ్రులకు నువ్వు ఎదురు తిరుగుతున్నావంటే నువ్వు దుష్టుని సంబంధివి. కయ్యను గురించి ఆ మాట రాయబడింది. యోహాను మొదటి పత్రికలో, అతడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. దుష్టుని సంబంధి అంటే నువ్వు కుటుంబములో ఒక మంచి సభ్యునిగా అతకలేకపోతున్నావు అంటే యు ఆర్ ఏ డెవిలిష్ పర్సన్. యు ఆర్ ఏ డెవిల్. నువ్వు ఒక దెయ్యానివి అన్నమాట. దైవం కాదు, దెయ్యం. అందుకే ఫ్యామిలీ కాన్ఫరెన్స్కి ఒక కొటేషన్ రాశాను. సరైన కుటుంబ సభ్యునిగా బతకటం చేత కాని వాళ్ళు సరైన సంఘ సభ్యునిగా కూడా ఉండలేరు. నోట్ దిస్ పాయింట్. సరైన కుటుంబ సభ్యునిగా నువ్వు బతకటం చేత కాకపోతే నువ్వు సంఘ సభ్యునిగా కూడా ఉండలేవు. అర్థమవుతుందా? ఇఫ్ యు ఫెయిల్ టు బీ ఏ ప్రాపర్ మెంబర్ ఇన్ ద ఫ్యామిలీ, డెఫినెట్లీ యూ విల్ fail to be a faithful member in the church. అందుకే కుటుంబాన్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు? సంఘములో నువ్వు ఎలా ఉండాలో కుటుంబంలో నేర్చుకోవాలి. అందుకే అన్నాడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. అడ్జస్ట్మెంట్ అక్కడే అర్థం అవ్వాలి, సర్దుబాటు అక్కడే అర్థం అవ్వాలి, సహవాసానికి అక్కడే అర్థం అవ్వాలి. అందుకే కదా మొదటి పాఠంలోనే చెప్పాను, ఎందుకు దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు? ఆత్మఫలం ఎక్సర్సైజ్ చేయడానికి. నువ్వు కుటుంబంలోనే సరైన రిలేషన్ మెయింటైన్ చేయకపోతే నువ్వు దేవుడితో సంఘంతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తావు అన్న మాట శుద్ధ అబద్ధం. ఇట్స్ ఓన్లీ యాక్షన్. సహోదరులారా, అర్థమవుతుందా? If you are not a good son or good daughter in the family, you can't be a good believer in the church. కుటుంబంలో మంచి కొడుకువి కూతురువి కాకపోతే సంఘములో మంచి విశ్వాసివిగా ఉండలేవు. కుటుంబంలో ఒక నువ్వు మంచి భర్తవి మంచి భార్యవి కాకపోతే నువ్వు సంఘములో ఒక మంచి విశ్వాసిగా ఉండలేవు. అది దుష్టుని సంబంధి. వాళ్ళు వినరు, మాట వినరు, తిరగబడుతుంటారు. దెయ్యపు సంబంధిగా ఉంటారు, ఏకంగా వాళ్ళే దెయ్యాల్లాగైనా ఉంటారు. నా ప్రశ్న, హూ ఆర్ యూ? 5 రీజన్స్ చెప్పాను. ఎందుకు లోబడాలి? ఎందుకు లోబడాలి చెప్పండి. మొట్టమొదటి చెప్పండి, కంటదైపోవాలి మనకి. అది దేవుని ఆజ్ఞ. దానికేమి ఆజ్ఞ అంటే ఏంటి? ఆజ్ఞకి ఏమైనా కండిషన్ ఉంటుందా? ఒక్క కండిషన్ ఉంది, దేవుడు చెప్పాడు. ఆ కండిషన్ చెప్తాను రండి. హెచ్కేల్ గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం. తల్లిదండ్రులకు లోబడకుండా ఉండడానికి ఒక కండిషన్. హెచ్కేల్ గ్రంథం 20:18 దొరికిందా? వారు అరణ్యములో ఉండగానే పిల్లలతో ఇలాగ సెలవిచ్చితిని, మీరు మీ తల్లిదండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు
ఉండుడి అంటున్నాడు. అంటే ఈ విషయంలో మాత్రమే ఎక్సెప్షన్ ఇచ్చాడు. అందుకే పౌలు దాన్ని దీన్ని బ్యాలెన్స్ చేసి ప్రభువునందు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండుడి అంటే ఇన్ లార్డ్ ఆర్ బికాజ్ ఆఫ్ ద లార్డ్, ప్రభువును బట్టి లోబడండి. వాళ్ళు కనుక దారి తప్పించే మాటలు, నిన్ను పక్కదారి పట్టించే మాటలు, నిన్ను లోకాచారాలు చేయరా, నలుగేసుకోరా అంటే అప్పుడు ఎదురు తిరుగు. అప్పుడు ఆ మార్గాల్లో నడవబాకు. పసుపు పూసుకోరా అంటే వద్దమ్మా నేను పూసుకోను అని చెప్పగలగాలి. అప్పుడు ఈ బతక నేర్చిన వాళ్ళు ఏమంటారు తెలుసా? బైబిల్లోనే చెప్పారు కదండి, ఏమని? మీ తల్లిదండ్రులకు లోబడి ఉండమని. అబ్బో, అంటే కొంతమంది ఎంత తెలివి కలిగిన వాళ్ళు అంటే అనుకూలమైన వాటికి బైబిల్ ఎత్తుతారు, ప్రతికూలమైన వాటికి ప్రతికూలంగానే వెళ్తారు. ఆచారాల వైపు తల్లిదండ్రులు లాగుతుంటే నిలబడు, ఒంటరిగా నిలబడ్డాడు. అట్లాగే శామ్ నిలబడండి. అట్లా ఆచారాల వైపు లాగుతుంటే నిలబడు, స్టాండ్ అలోన్. ఇంట్లో ఒక్కడే నమ్ముకున్నాడు, మొదటిగా నమ్ముకున్నాడు. నలుగు లేకుండా ఎట్రా అన్నారు, వద్దమ్మా అన్నాడు. అన్న ఒప్పుకోవట్లేదన్నా అన్నాడు. నీ ఇష్టం తమ్ముడు, ఒప్పుకోకపోతే నీ సాక్ష్యం మిగిలిపోద్ది. ఇప్పటికే 4 సంఘాల్లో మంచి సాక్ష్యం పొందావు, ఒక్క దెబ్బతో ఎగిరిపోద్ది అన్నాను. ఓకే అన్న అన్నాడు. ఎలా ఒప్పించుకున్నాడో తెలియదు. కలిసి స్నానాలు చేపిద్దామన్నారు, నో అని చెప్పాను. నిలబడ్డాడు. నిలబడండి. వాక్యం తప్పిస్తున్నారా, అప్పుడు నిలబడండి. దట్ ఈజ్ ఎక్సెప్షన్. అందుకే పౌలు మంచి మాట అన్నాడు, ఇన్ లార్డ్. నీ తల్లి తండ్రి ప్రభువును నమ్మిన వాళ్ళైతే, ప్రభువును ప్రేమించే వాళ్ళైతే తప్పకుండా నువ్వు లోబడు. దానికి రీజన్స్ ఏం అక్కర్లా, నీ లాజిక్ అర్థం అవ్వక్కర్లా, చెప్పింది చేయడం అంతే. నీ బుర్రకు అర్థం అవ్వాల్సిన పని ఏం లేదు, అది నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని కూడా లేదు. 5 రీజన్స్ చెప్పండి. మొదటిది ఏంటి? గాడ్స్ కమాండ్. 2 లార్డ్స్ మోడల్. 3 స్పిరిచువల్ చిల్డ్రన్స్ లైఫ్ స్టైల్. నెక్స్ట్ సోషల్ ఆబ్లిగేషన్. 5వది అది డెవిలిష్ నేచర్, లోబడకపోవడం, విధేయత చూపకపోవటం, దయ్యపు స్వభావం. ప్రియులారా, దీన్ని బట్టి లోబడాలి. మరి ఈ సంబంధాలు తల్లిదండ్రులతో ఇలా ఉండాలి. మరి సహోదరులతో, తోటి సహోదరీలతో ఎలా ఉండాలి? అది కూడా అంతే. లుక్ ఎట్ ద స్పిరిచువల్ చిల్డ్రన్. యేసు ప్రభు వారు ఆయన భూమి మీద ఉన్నంత కాలం వారి సహోదరులతో ఆయన మంచి రిలేషన్ మెయింటైన్ చేశాడు. కానీ ఏనాడు వాళ్ళ మీద నేరం మోపల. సిలువ మీద ప్రాణం పెట్టేటప్పుడు శిష్యుడు పక్కనే ఉంటే చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అతన్ని చూసి ఇదిగో నీ తల్లి, యువర్ మదర్ అన్నాడు. అంటే ఈ టైంలో యాకోబు, యోధ ఎక్కడున్నారో, అడ్రస్ లేరు. అలాగని వాళ్ళ మీద నేరం మోపల. ఎందుకు మోపల? సహోదరుల మీద నేరం మోపటం ఎంత భయంకరమైన పనో తెలుసా? తోబుట్టువుల మీద నేరం మోపడం ఎంత భయంకరమైందో తెలుసా? మీకు తెలియకపోతే చూపిస్తాను రండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం అనుకుంటాను, చూడండి. సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది.
ఏంటి అపవాది పని? ఏమండి చెప్పండి. సహోదరుల మీద నేరం మోపటం. నువ్వు బతికినంతకాలం నీ తల్లిను మీ తల్లిది కదనుక ఎలాగ లోబడు. తోబుట్టువులైన అక్కల్ని, తమ్ముళ్ళని, చెల్లెళ్ళని కూడా నువ్వు ప్రేమించలేకుండా ఎప్పుడు నేరాలు మోపుతా ఉంటే ఎవరి తత్వం అది? అపవాది. సహోదరుల మీద నేరాలు మోపే తత్వం ఎవరిది? అపవాది. అది నేరం మోపొద్దు. నీకు చేత అయితే నువ్వు చెయ్యి, నువ్వు నేరం మోపొద్దు. డోంట్ క్రిటిసైజ్. నీకు చేత అయితే నువ్వు చెయ్యి, చేయకపోతే చేసే వాళ్ళకి అప్పగించు. నేరం మోపొద్దు, మార్గంలోకి తీసుకురా. కానీ నీ యొక్క యాంబిషన్ కరెక్ట్ అయితే తప్పకుండా ఆ పిల్లలు, ఆ నీ సహోదరుడు, నీ సహోదరి నీ వైపుకు తిరుగుతారు. తర్వాత నమ్ముకున్నారు యేసుప్రభుని. ఎవరు? యాకోబు, యోధ. అప్పుడు ఉత్తరం రాస్తూ అన్నారేమని? క్రీస్తు యేసు దాసుడును యాకోబు సహోదరుడైన యోధ. అంటే ఆయనకి సహోదరుడని చెప్పుకునే దమ్ము మాకు లేదయ్యా. ఎందుకంటే ఆయన ఉన్నంతకాలం ఆయన దూరంగా బతికాం. అందుకు ఏనాడు శరీర సంబంధమైన బంధుత్వాన్ని వాడుకోలా యాకోబు కానీ యోధా కానీ. ఎందుకు వాడుకోవాలా? బ్రతికిన ఆయన భూలోకంలో ఉన్నంతకాలం లొంగలేదు కాబట్టి. మరి దేవుడు నిన్ను ఏ కుటుంబంలో ఉంచాడో, నీ అక్కని, నీ చెల్లిని, నీ అన్నని, నీ తమ్ముడిని ప్రేమిస్తున్నావా? నేరాలు మోపకుండా ఉంటున్నావా? సహోదరులతోని సంబంధం ఎలా ఉంది? కొంతమంది భలే కొట్టుకుంటారండి. పెన్నులతో గుచ్చుకుంటారు, పెన్సిళ్ళతో గుచ్చుకుంటారు, కంపాసులతో గుద్దుకుంటారు. ఎవరి తత్వం ఇదన్నీ? చెప్పండి. అపవాది తత్వం. అపవాది తత్వం. దెయ్యపు స్వభావాలు అవన్నీ. జుట్లు పట్టుకుంటారు. అక్క చెల్లెళ్ళే, అన్న తమ్ముళ్ళే. దెయ్యపు స్వభావం అది. దెయ్యాలు మనుషులు కాదు. దే ఆర్ డీమన్స్. డీమన్స్ ఇన్ హ్యూమన్ ఫామ్. ప్రియులారా, ఎందుకో తెలుసా? యేసుప్రభు చాలా కఠినంగా మాట్లాడాడు వీటి గురించి. చూడండి కావాలంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం, లేక 5వ అధ్యాయానికి రండి. 5:22. 5:22. సహోదరుని మీద కోపపడు ఎవరు? ప్రతివాడు. ఎంతమంది? ప్రతివాడంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. సహోదరుడు. సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును. తర్వాత మాట, తన సహోదరిని చూచి వ్యర్థుడా అంటే కొద్దిగా మన వాడుక భాషలో చెప్పండి, వేస్ట్ ఫెలో. తర్వాత యూస్లెస్ ఫెలో. ఇంకా చెప్పండి. ఏమి ఎరగనట్టు కూర్చున్నారు? తిట్టుకోరా ఏంటి ఇంట్లో? నీ సహోదరుని చూసి ఈ పదాలు గనకంటే దేనికి? మహాసభ అంటే దేవుడు ఒక మహాసభ ఏర్పాటు చేస్తాడు. దాంట్లో పిలుస్తాడు, నిన్ను కుటుంబంలో 75 ఏళ్ళు పెట్టాను, నీ అక్కతో నీ చెల్లితో నీతో బతకడం నేను బతకలా, భూలోకంలో నరావతారిగా దిగొచ్చి చేతకాలేదా అంటాడనమాట. జాగ్రత్త. కుటుంబంలో సంబంధాలంటే ఏదో తమాషా కాదు. పుట్టాము, పెరిగాము, ఉద్యోగాలు చేస్తున్నాము, మేము చాలా చాలా మెయింటైన్ చేసేస్తున్నాము, చాలా సంపాదించేసుకున్నాము అని అనుకోవద్దు. బైబిల్ ఈజ్ వెరీ సీరియస్ రిగార్డింగ్ రిలేషన్స్ ఇన్ ద ఫ్యామిలీ. సహోదరుని మీద నేరం మోపావంటే అది సాతాను బుద్ధి. సహోదరుని చూసి
వ్యర్థుడా అన్నావంటే కోప్పడితే తీర్పుకు లోనవుతావు. వ్యర్థుడా అంటే నరకాగ్నికి వెళ్తావు. తర్వాత మాట చదవండి. ద్రోహి అని చెప్పువాడు ఓరి నాయను, ఎవరిని? సహోదరుని. ఇది సహజంగా ఆత్మ సంబంధమైన రిలేషన్కి వాడతారు, కానీ సహోదరుడు అంటే ఈవెన్ ఇన్ ఫ్యామిలీ. సహోదరుడు అంటే అర్థం ఏంటి? ఒకే ఉదరం నుంచి వచ్చిన వాళ్ళు. ఇక్కడ ఉన్న పిల్లలందరినీ ఒక మాట అడుగుతున్నాను. ఆర్ యు ఎ గుడ్ బ్రదర్ టు యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఆర్ యు ఎ గుడ్ సిస్టర్ టు యువర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్? అలా కాకపోతే తీర్పుకు లోనవుతావు. నేను చెప్పటల్లా, ఎవరి మాటలవి? యేసుప్రభు మాటలవి. యేసుప్రభు మాటలు. యేసుప్రభు ఎప్పుడైనా అబద్ధాలు చెప్తాడా? జోకులు చెప్తాడు ఎప్పుడైనా? ఆయన విన్నారా యేసుప్రభు ఎప్పుడైనా? ఆయన జనసమూహం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒక జోకు వారితో చెప్పాను అని ఉందా? కాబట్టి సంబంధాలు కాపాడుకుందాం. పగిలిపోతున్నాయి సంబంధాలు పగిలిపోతున్నాయి. అక్క చెల్లెలు మాట్లాడుకోరు, అన్నదమ్ములు మాట్లాడుకోరు, సంబంధాలు లేవు. క్వశ్చన్ ఏంటంటే, 50 ఏళ్ల జీవితంలో నేను సంబంధాలు కాపాడుకోలేకపోతే నేను పరలోకం తీసుకెళ్తే అక్కడ రిలేషన్స్ మెయింటైన్ చేస్తాను గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఏంటి? ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతుందా? మరి దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆయుష్కాలాన్ని? రిపేర్ చేసుకో. ఒకవేళ వాళ్ళు అవిధేయులుగా ఉన్నారా? ప్రార్థన చేయి, సలహాలు ఇవ్వు, మాట్లాడు, కౌన్సిల్ చేయి, కూర్చో. అది కూడా చెప్పాడు ప్రభు. నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేస్తే నోరు మూసుకో అని అనలేదు. ఏమన్నాడు? ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళు. తప్పిదం చేసింది అతను, కానీ నువ్వు చెయ్యనప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడు. ఆయన చేస్తే ఆమె రావాలి కదా, ఆయన చేస్తే ఆయనే రావాలి కదా అని లాజిక్ చెప్పొద్దు. యేసు ప్రభు చెప్పాడు ఆ మాట. డోంట్ యూజ్ లాజిక్ హియర్. తప్పిదం చేస్తే నువ్వు వెళ్ళి మాట్లాడు. అన్నా ఏంటి నా పట్ల ఇట్లా చేసావు నువ్వు అను. అక్క ఏంటి నా పట్ల ఇలా చేసావు నువ్వు, నేనేం చేశాను చెప్పు అను. అప్పుడు అక్కడ మహాసభ తప్పుతుంది, అప్పుడు అక్కడ విమర్శ తప్పుతుంది. అప్పుడు చెప్తారు, నేను ఈ వాక్యాన్ని బట్టి చేశాను అని గనకంటే వెంటనే ఐఎమ్ సారీ అను. ఒకవేళ అది చెప్పలేకపోతే సరే నాతో తప్పుగా అపార్థం చేసుకుని నన్ను క్షమించాను, ఏం పోయింది? రేపు అక్కడ లక్షల కోట్ల మంది ముందు పోయి సిగ్గుపోయే కంటే ఇక్కడ సమాధాన పడతాం మేలు కదా. అవునా కాదా? అడు చూస్తున్నారు కదా. కాబట్టి డూ ఇట్, చేయండి. అది కుటుంబ సంబంధాలంటే అంత గట్టిగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, సంబంధాలు బాగులేవు, ఎవరు జాగ్రత్త తీసుకోవాలి? ఎవరు? ఏదైనా తోట వాతావరణంకి వెళ్తే పరిస్థితి సాల్వ్ అవ్వదు, గెంటి పడేస్తాడు. కయ్యన్ని దేశదిమ్మరిగా చేయటానికి రీజన్ ఏంటి చెప్పండి? చాలా కారణాలు చెప్పొచ్చు. దేశదిమ్మరి అవటానికి ఏంటి? ఫ్యామిలీలో అడ్జస్ట్ కానివ్వండి, దేవుడు ఫ్యామిలీలో ఉంచదలుచుకోవాలా. కుటుంబంలో అతకన వాడిని కుటుంబంలో ఉంచదలుచుకోవాలా. పోరా నువ్వు బయటికి వెళ్ళరా, తిరుగుతూ ఉండు, తిక్క తిన్న కుదురుద్దు నీకు. ఏం పేరు ఇచ్చాడు? డీడీ అంటే దేశదిమ్మరి, డాక్టర్ ఆఫ్ డివినిటీ అనుకోకండి. దేశదిమ్మరి కుటుంబంలో అతకనండి, ఇంక అంతకంటే ఏం చేయాలి? ఇస్మాయిల్ ఎందుకు పంపించేశాడు బయటికి? ఆడి ఇంట్లో ఉండి సాకుని బతకనివాడు. సెండ్ హిమ్ అవే, పంపించాయి.
ఇంట్లో అతకనోళ్ళు ఇంట్లో ఉండకూడదు. వాళ్ళ సంగతి ఎప్పుడు చూసుకుంటాడు ఆయన? అక్కడ చూసుకుంటాడు. అందుకు సోదరులారా, ఈ మాటలు నేను కొంచెం కఠినంగానే చెబుతున్నాను, కానీ వాస్తవాలు. నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది, కానీ ఇది వాస్తవాలు బైబిల్లో ఉన్నాయి. మీ సహోదరుల మధ్య, సహోదరీల మధ్య అటువంటి సంబంధం ఏర్పరచుకోండి, కలవండి. ప్రత్యేకంగా ఒక్క కుటుంబంలో పుట్టి పెళ్ళిళ్ళయ్యాక ఇటోళ్ళు ఇటు వెళ్ళిపోతారు. మహా అయితే మీరు ఒక 25 ఏళ్ళు ఉంటారు తల్లిదండ్రులతో, అన్న చెల్లెలతో కలిసి. ఈ 25 ఇయర్స్లో కూడా నువ్వు అడ్జస్ట్ కాలేకపోతున్నావంటే ఏం బతుకు అసలు? ఆ బతుకు ఇజ్ ఇట్ ఎ లైఫ్? ప్రియులారా, అందుకే పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, మీ సహోదరులను ప్రేమించుడి. లవ్ యువర్ బ్రదర్స్, ఒబే యువర్ పేరెంట్స్. లవ్ యువర్ సిస్టర్స్, ఒబే యువర్ పేరెంట్స్. దేవుని వాక్యంలో తల్లిదండ్రుల పట్ల పిల్లలకు ఉండవలసిన 4 రిలేషన్స్ చెప్పి నేను ముగిస్తాను. నంబర్ 1, it is an honorable relation. An honorable relation. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం చదవండి, వేరొకళ్ళు చదవండి, ఇప్పుడు చదివిన వాళ్ళు కాకుండా ఎనదర్. మలాకీ 1వ అధ్యాయం వచనం మీరే వెతికి చూడండి. దొరకలేదా? నేను తండ్రినైతే, 6వ వచనం చదవండి. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? సో తండ్రికి ఉండే లాజిక్ ఏంటి? ఘనత, ఆనర్. ఆనర్ షుడ్ ఆనర్ యువర్ ఫాదర్. ఇఫ్ ఐ am a father, where is my honor? తండ్రిని గణపరుస్తున్నారా? గోంగూరలో పురుగును తీసేసినట్టు తీసి పడేస్తున్నారా? యు హ్యావ్ టు ఆనర్ యువర్ ఫాదర్. ఆనరబుల్ రిలేషన్. అంతేకాదు, ఉదయం కూడా చదివాం, నీ తల్లిదండ్రులను సన్మానింపుము. ఆనరబుల్ రిలేషన్. 2వ మాట ఎఫెసీ పత్రికలో చదివాం కదా, తల్లిదండ్రులకు విధేయులయ్యండి. ఇట్స్ అన్ ఒబీడియంట్ రిలేషన్. మొదటిదేంటి? ఆనరబుల్ రిలేషన్. 2వదేంటి? ఒబీడియంట్ రిలేషన్. 3వదేంటి? తిమోతి 1వ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ఎనదర్ పర్సన్. 1 తిమోతి 5:4. ఏ విధవరాలికైనను పిల్లలు గాని ఉండిన ఎడల మొదట ఏం చేయాలి? ప్రత్యుపకారం చేయాలి. నీ తల్లి, ఇది దేవుని దృష్టికి అనుకూలం. నీ తల్లిదండ్రికి ప్రత్యుపకారం చేయాలి. చచ్చిపోయిన తర్వాత నానా వెళ్ళిపోయావా, అమ్మా వెళ్ళిపోయావా అని అడవడం కాదు. బతికొండగా ప్రత్యుపకారం చేయి. బతికొండగా ప్రత్యుపకారం చేయి. ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబుల్ రిలేషన్. అది బాధ్యతతో కూడిన సంబంధం. ఎన్ని చెప్పాను? 3. మొదటిది ఆనరబుల్ రిలేషన్, 2వది ఒబీడియంట్ రిలేషన్, 3వది రెస్పాన్సిబుల్ రిలేషన్. అంత మట్టుకు చాలు. ప్రియులారా, పిల్లలైన వాళ్ళు పాటించండి. ఇంకో సంగతి తెలుసా?
if you don't maintain your relation in these 3 areas, your relation with God is suspectable or deceitful. తల్లిదండ్రుల పట్ల ఈ సంబంధాన్ని నువ్వు మెయింటైన్ చేయకపోతే దేవునితో నీకున్న సంబంధం అది అనుమానాస్పదం, అది మోసకరం. యు హ్యావ్ నో రిలేషన్. ఎందుకంటే ఆయన ఆజ్ఞాపించాడు పైనుండి, ఆయనే భూలోకానికి దిగివచ్చి చేసి చూపించాడు. ఆత్మీయులైన వారిని కొంతమందిని ఉదాహరణ పెట్టాడు. లోకములో అది జరగటానికి సమాజంలో ఒక న్యాయంగా పెట్టాడు. దుష్ట సంబంధంగా బతికిన వాళ్ళను నెగటివ్ రోల్స్ కూడా జ్ఞాపకం చేశాడు. ఇన్ని చెప్పాక కూడా నువ్వు తల్లిదండ్రుల పట్ల సన్మానంతో, విధేయతతో, బాధ్యతతో వ్యవహరించకపోతే ఇంకేం చేయాలి? ఏం చేయాలి? మీరు చెప్పండి, న్యాయం చెప్పండి, ఏం చేయాలి? ప్రియులారా, నీ జీవితంలో సక్సెస్ ఏంటో తెలుసా? నువ్వు ఐఏఎస్ అవ్వడం, డాక్టర్ అవ్వడం, లెక్చరర్ అవ్వడం, కలెక్టర్ అవ్వడం, దట్ ఈజ్ వన్ పార్ట్, అదొక భాగం. మరొక పార్ట్ ఏంటో తెలుసా? నేనెప్పుడూ నా తల్లిని, నా తండ్రిని బాధ పెట్టలేదు. నేనెప్పుడూ నా తల్లిని, తండ్రిని కన్నీళ్లు కార్చేలాగా చేయలేదు. వాళ్ళు కన్నీళ్లు కారిస్తే అది నీకు శాపం. వాళ్ళ కన్నీరు నీకు శాపం. నీ గురించి నిద్రలేని రాత్రులు వాళ్ళు గడిపితే నీకు శాపం. నీ తల్లి తండ్రి నిన్ను నమ్మగలరా? ఆ నమ్మకం నువ్వు పుట్టించగలవా? నా కొడుకు అలా చెయ్యడు, నా కూతురు అలా చెయ్యదు, నమ్మకం పుట్టించగలరా? ఒకరోజు ఫోన్ వచ్చింది స్కూల్ నుంచి పేరెంట్కి. ఏంటి సంగతి అంటే, సార్ రండి అర్జెంటుగా మీతో మాట్లాడాలి. వెళ్తే మీ అబ్బాయి కాపీ కొడుతున్నాడండి అంటే తండ్రి అన్నాడు, నో సార్, వాడు అలా చేయడు. ఏంటి అంత గ్యారంటీగా చెప్తున్నారు? చెయ్యడు సార్, అంతే, నాకు తెలుసు వాడి సంగతే, చెయ్యడు. ఏం కాన్ఫిడెన్స్ అండి. సరే, మొత్తానికి పిల్లలందరినీ తీసి ఎంక్వైరీ చేస్తే, ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఎంక్వైరీ చేస్తే నాన్న చెప్పిందే కరెక్ట్ అయింది. కాపీ కొట్టల వాడు, ఎవడో కాపీ కొట్టి వీడి మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఎంత కాన్ఫిడెన్స్ అండి. పిల్లలు నీ మీద, మీ అమ్మాయి ఒక గర్ల్ ఫ్రెండ్ని మీ అబ్బాయి ఒక గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తున్నాడే, మీ అబ్బాయి ఒక బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తుంది మీ అమ్మాయి అని చెబితే, నో, నా కూతురు అట్లా చేయదు, నా కొడుకు అలా చెయ్యడు అని ధైర్యంగా చెప్పగలరా? ఏమో, ఒక నెల నుంచి ఈ ప్రవర్తన చాలా అనుమానంగా ఉంది. ఫోన్ రాగానే పక్కకి వెళ్తున్నాడు, రాత్రిపూట దుప్పట్లో ఫోన్లు తీస్తున్నాడు. ఎవరిళ్ళు? చీటింగ్ 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 చిల్డ్రన్. దే ఆర్ నాట్ ట్రస్ట్ వర్ది చిల్డ్రన్. ప్రియులారా, అలాంటి వాళ్ళకి దేవుని ఆశీర్వాదం వస్తుందా? రాదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నిన్ను నమ్మగలరా నీ తల్లి తండ్రి ఫోన్ విషయంలో? నా కొడుకు నా కూతురు పనికి మాలిన చాటింగ్స్కి వెళ్ళరండి. వాళ్ళు ఫోన్ పట్టుకున్నారంటే అవసరమైన దాని కొరకే పక్కన పెట్టేస్తారండి. చెప్పగలరా? నువ్వు అక్కడే ఓడిపోతే నువ్వు ఇంకా అన్ని స్థలాల్లో ఓడిపోయినట్టే లెక్క. సో ఈ మాటలు మనసులో ఉంచుకోండి. మా చివరి తలం, నువ్వు ఈ కూడికలో దేవుని మాటలు వినే వ్యక్తిగా ఇంకా రక్షణ పొందకపోతే, భూలోకమందున్న తల్లిదండ్రులకే ఎంత స్ట్రిక్ట్ రూల్స్ చెబితే, పరలోకమందున్న తండ్రికి ఎదురు తిరిగే వాళ్లకు ఎంత స్ట్రిక్ట్ రూల్ ఉంటుంది, ఎంత స్ట్రిక్ట్ ఉంటుంది. తండ్రి వలేనే ప్రేమ చూపి
నెరవేర్చేతానా. నీచులనెల్లా కదా, నీచులనెల్లా ప్రేమించేను. ఎవరిని? నీచులను ప్రేమించాడు తండ్రిలాగా ప్రేమ చూపి. అలాగా ప్రేమించిన ప్రభువుకి ఆయనను నమ్మకపోతే నిన్ను అపవాది చేతికి అప్పగించి అపవాదిని నిన్ను కలిపి యుగాయుగాలు నిత్యాగ్నిగుండంలో తగలబెట్టడం 100% న్యాయం. మళ్ళా చెప్తున్నాను ఈ మాట. నీచమైన ప్రవృత్తి కలిగిన మనుషులను ప్రేమించినప్పుడు ఆ ప్రేమ అర్థం కాకుండా బ్రతికిన వ్యక్తిని, దుష్టునితో సహవాసం చేస్తూ వాడి ఇష్టాలు చొప్పున బతికిన కొడుకుని కూతుర్ని మండే గుండములో వేసి ఆ అపవాదితో పాటు ఏడుపుకు పండ్లు కొరగటానికి, నిత్యం బాధపడటానికి అప్పగించటం 100కి ఎంత శాతం న్యాయం? 100% న్యాయం. ఇంకెవరైనా నమ్మనాళ్ళు ఉన్నారా? భూలోక తండ్రి పట్ల చేస్తేనే, భూలోక సహోదరుల పట్ల చేస్తేనే ఇంత స్ట్రిక్ట్ రూల్స్. మరి పరలోకంలో ఉండే సహోదరుల పట్ల, పరలోక తండ్రి పట్ల ప్రవర్తిస్తే? ఇక్కడే ఉన్నారా? అందరూ మెలకుగున్నారా? ఆలోచించండి. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రార్థన. కొద్ది నిమిషాలు పిల్లలైన వాళ్ళందరూ ఆలోచించండి. ఇదేవో తీర్పుల్లాగా, కఠినమైన మాటల్లాగా తీసుకోవద్దు. కఠినమైన మాట అని తీసుకుంటే రేపు కఠినమైన తీర్పు ఉంటుంది. జాగ్రత్త. మహాసభ, మినీ సభ కాదు, మహాసభ. దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఒకవేళ తల్లిదండ్రిని బాధ పెడితే సారీ చెప్పండి. నీ అక్కతోనో, నీ అన్నతోనో, నీ చెల్లితోనో, నీ తమ్ముడితోనో సమాధానం లేకపోతే, వాళ్ళు తప్పు చేసిన నీకు అర్థమైతే నువ్వే మాట్లాడు. కోట్ల మంది ముందు నిలబడి పరువు పోగొట్టుకునే కంటే కుటుంబంలో ఒప్పుకోవడం మంచిది కదా. మనుషుల ముందే సెటిల్ చేసుకోవడం మంచిది కదా. ప్రార్థన చేద్దాం. నేనెవరిని బలవంతం చేయడం లేదు. ఎవరైనా ఈ వాక్యం అర్థమైన పిల్లలు ఎవరైనా, ఎనీ బాయ్ కెన్ లీడ్ us ఇన్ ప్రేయర్. ఎవరైనా ఒక్కరు? వందనాలు తండ్రి. మా యొక్క జీవితంలో యవనస్తులుగా, పిల్లలుగా మేము అవిధేయులై ఉండి మా తల్లిదండ్రులకు ఉన్నాం తండ్రి. క్షమించండి తండ్రి. మీ యొక్క సేవకుల ద్వారా మాకు అందించిన యొక్క వాక్యం బట్టి, ఈ యొక్క హెచ్చరికను బట్టి, గద్దింపును బట్టి మేమందరమును ఇది విని, ఇది మొదలుకొని, ఈ యొక్క రోజు మొదలుకొని ఆ విధంగా జీవించుకుంటూ ఉన్నట్లు మాకు సహాయం చేయండి నాయన. మా యొక్క ప్రవర్తనే కానీ, మా యొక్క మాట తీరే కానీ విధేయంగా ఉండేటట్లు, మేము లోబడేటట్లు ఉండేటట్లు మేము మార్చుకుంటాం తండ్రి. మాకు సహాయం చేసి నడిపించమని కోరుకుంటున్నాం నాయన. భూలోకంలో ఉండే ఈ తల్లిదండ్రులే మేము చేసేదానికి ఎంత బాధపడుతున్నారో, వాళ్ళు మాకు అంత ప్రేమను ఇచ్చి మేము చేసేదానికి బాధపడుతున్నారో, మీరు మా కోసం ఎంతగానో ప్రేమించి ఇక్కడికి వచ్చి మరణించారు. మీరు ఎంత బాధపడుతున్నారో మీ యొక్క బాధ మాకు తెలుస్తుంది తండ్రి. మమ్మల్ని క్షమించండి నాయన. ఇక మీదట మిమ్మల్ని బాధించేవారుగా ఉండకుండా, మిమ్మల్ని మహిమపరిచే వారిలాగా, మీకు తండ్రిగా మీకు ఇవ్వవలసిన ఘనత ఇచ్చేవారిలాగా మేము ఉంటామని మాటిస్తూ,
ఈ యొక్క చిన్ని ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదా మనతో ఉండి ఆయనకిష్టులైన ప్రియమైన పిల్లలుగా దేవుని పోలి నడుచుకున్నట్లు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.